హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామండి. మష్రూమ్స్ అన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. దానికున్న మట్టి అంతా పోయేలాగా. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలి పొయ్యి మీద. వేడి నీళ్ళు పెట్టుకుని ఈ మష్రూమ్స్ అన్ని అందులో వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచి ఆ వేడి నీళ్ళలో తీసి ముక్కలుగా కట్ చేసుకుందామండి. అవన్నీ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకుని ముక్కలు కట్ చేసుకుందామండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కోసేసుకుందామండి. ఆ తర్వాత కళాయి పెట్టుకుందామండి. అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మష్రూమ్స్ కూడా వేసేసుకుందామండి. బాగా దోరగా వేపుకోవాలండి మష్రూమ్స్. నూనె తేలేంత వరకు, ఆ వాటర్ పోయేంత వరకు వేపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. తర్వాత కొంచెం జీలకర్ర వేద్దామండి. జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుని వేపేసుకుందామండి. బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఉప్పు పసుపు వేసేసుకుని మగ్గబెట్టుకుందాం కాసేపు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. అది కూడా వేపేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కాస్త మగ్గనివ్వండి. మూత పెట్టుకుందామండి. కాసేపు మగ్గనిద్దాం. మగ్గాక తర్వాత మష్రూమ్స్ వేసేసుకుందామండి అందులో. అవి వేసుకున్నాక కారం వేసుకుందామండి. సరిపడినంత కారం, మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసుకుని కాసిన వాటర్ పోసుకోవాలండి. ఒక 5-6 జీడిపప్పులను కొబ్బరి ముక్క కలిపి మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా వేసుకుందామండి. ఆ గ్రేవీ బాగుంటుందండి అందులోకి చాలా. వాటర్ చాలిపోతే కొంచెం పోసుకోవచ్చండి. మూత పెట్టేసుకుందాం. ఆయిల్ తేలేంత వరకు ఉడకనిద్దామండి. తర్వాత సర్వ్ చేసుకుందాం. దీనిలో మసాలా కూడా వేసుకుందామండి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఆయిల్ తేలితే చాలండి, కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని బౌల్లోకి తీసేసుకుందామండి కర్రీనంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.